ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. తొలి రోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. అయితే సభ ప్రారంభం కాగానే స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ తొలి రోజు వైసీపీ ఎమ్మెల్యే ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగిస్తుంటే ఆందోళనకు దిగటం, ప్లకార్డులు పట్టుకుని నినాదం చేయటం సరికాదన్నారు. సీఎంగా చేసిన వ్యక్తి సభ్యత మరచి ప్రవర్తించాడని వైఎస్ జగన్ను విమర్శించారు. తన పార్టీ నేతల తీరును నియంత్రించాల్సింది పోయి కూర్చొని నవ్వుకుంటారా అని ప్రశ్నించారు. బొత్స వంటి సీనియర్ నేత పక్కనే ఉండి కూడా జగన్ చేసేది తప్పని చెప్పలేదని మండిపడ్డారు. రానున్న రోజుల్లో ఇలాంటివి జరగడానికి వీల్లేదని, ఇకనైనా జగన్ విఘ్నతతో వ్యవహరించాలని అన్నారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈసీ ఆదేశాల ప్రకారం పోలింగ్ ముగిసే సమయానికి సరిగ్గా 48 గంటల ముందు ప్రచారం ఆపేయాలి. ఈ నెల 27 సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియనుండడంతో నేటి సాయంత్రం 4 గంటల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. దీంతో అభ్యర్థులు అప్పుడే ప్రలోభ పర్వానికి తెరలేపనున్నారు. ప్రాధాన్యత క్రమంలో ఓట్ల లెక్కింపు ఉండడంతో ఉత్కంఠ పోరులో ఎవరు గెలుస్తారోనని అందరిలోని ఆసక్తి నెలకొంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సన్నద్ధమైంది. మార్చి 1 నుంచి అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులను కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పంపిణీ చేయనుండని ఎక్స్ వేదికగా మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. మార్చి 1వ తేదీన ఒకే రోజున 1,00,000 కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నట్లుగా పొన్నం తెలిపారు. ఈ నెల 27న రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పార్టీ నేతలతో మంత్రి లోకేష్ సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల్లో గెలుపుపై దిశానిర్దేశం చేశారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓట్లతోనే కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో ఘన విజయం సాధించేలా పనిచేయాలని సూచించారు. ఎన్నికల ముందు రోజు శివరాత్రి పండుగ నేపథ్యంలో ప్రతి ఓటరు పోలింగ్ బూత్లకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునేలా ఇన్ఛార్జి మంత్రులు, శాసనసభ్యులు బాధ్యత తీసుకోవాలని చెప్పారు. ఎన్నికల రోజు పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయం నుంచి పర్యవేక్షించేందుకు వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలంలోని గూండాల కోనలో ఏనుగు బీభత్సం సృష్టించాయి. శివరాత్రి సందర్భంగా ఆలయానికి వెళ్తున్న భక్తులపై ఏనుగులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో వైకోటకు చెందిన 5 భక్తులు మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మేడ్చల్ జిల్లా సూరారం శ్రీరామ్ నగర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. చిట్టిబాబు అనే యువకుడు రోడ్డుపై బైక్ ఆపి పక్కనే ఉన్న 3 అంతస్తుల బిల్డింగ్పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువకుడిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డ్రగ్స్కు బానిసై ఓ యువకుడు కుటుంబంలోని 5 గంటల వ్యవధిలోనే హతమార్చిన భయానక ఘటన కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో చోటు చేసుకుంది. ఆఫాన్ అనే యువకుడు విచ్చలవిడిగా తిరుగుతూ దొంగతనాలు చేస్తూ మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే ఆఫాన్ మత్తులో కుటుంబం మొత్తాన్ని అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకుండే తడువుగా మొదట నిందితుడు పాంగోడుకు చెందిన తన నానమ్మ సల్మా బీవీని ఉదయం హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి మరొక గ్రామమైన ఎస్ఎన్పురంలో తండ్రి రహీం సోదరుడు లతీఫ్, అతడి భార్య షాహిదాలను హతమార్చాడు. అక్కడితో ఆగకుండా తన సొంత గ్రామం పుల్లం పొరకు వెళ్ళి అతడి 13 ఏళ్ల తమ్ముడు అఫ్సాన్, మరో మహిళ ఫర్సానాతో పాటు స్నేహితుడిని కొట్టి చంపేశాడు. హత్యల అనంతరం నిందితుడు వెంజమూడు పోలీస్ స్టేషన్కు వెళ్లి నేరం ఒప్పుకొని పోలీసులు ఎదుట లొంగిపోయాడు. కులగణనకు తాము ఎంతమాత్రం వ్యతిరేకం కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించబోతుందన్నారు. 3 ఎమ్మెల్సీ స్థానాల్లో తమ పార్టీనే గెలవబోతుందని చెప్పారు. ఆ విషయం సీఎం రేవంత్ రెడ్డికి కూడా అర్థమయ్యే 3 జిల్లాల్లో హడావిడిగా ప్రచారం నిర్వహించారని సెటైర్లు వేశారు. రాష్ట్రంలో తప్పుడు హామీలు ఇచ్చి నెరవేర్చలేకపోయారు కాబట్టే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితం తమకు అనుకూలంగా రాబోతుందని అన్నారు. టీపీసీసీ చీఫ్
మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ నెల 28న పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ మీటింగ్కు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఎన్నికైన మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఈ సమావేశంలో పీఎస్సీ, పీఈసీ చైర్మన్, సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పలువురు పాల్గొనున్నారు. ఆ భేటీలో భాగంగా కులగణన సర్వే నివేదిక, అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు, ఎస్సీ కుల ఉపకులాల వర్గీకరణ బిల్లు పెట్టడం, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, పార్టీ సంస్థాగత నిర్మాణం, కాంగ్రెస్ ఎన్నికల హామీలు వంటి కీలక అంశాలపైనే ప్రధానంగా చర్చించనున్నారు. వైసీపీ నేత వడిత్య శంకర్ నాయక్పై వేటు పడింది. పార్టీ నుంచి వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆయనను బహిష్కరించారు. వైసీపీ హయాంలో ఎస్టీ కమిషన్ సభ్యుడిగా శంకర్ నాయక్ పనిచేశాడు. 2 రోజుల క్రితం విజయవాడ స్పా సెంటర్లో పోలీసులు రైడ్ నిర్వహించారు. మంచం కింద దొరికిపోయిన ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్ కావడంతో శంకర్ నాయక్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వైసీపీ హయాంలో ఎస్టీ కమిషన్ సభ్యుడిగా శంకర్ నాయక్ పనిచేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది. రేపటి నుంచి మార్చి 2వ తేదీ వరకు ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. శివరాత్రి మొదటి రోజు వేలాది మందికి భారీ అన్నదాన సమారాధన కార్యక్రమంతో పాటు సాయంత్రం నుండి మహాకుంభాభిషేకం కార్యక్రమాన్ని భక్తుల సహకారంతో నిర్వహిస్తున్నట్లు కమిటీ వెల్లడించింది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో విషాదం చోటు చేసుకుంది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఒక అబ్బాయిని ప్రేమించిన 2 అమ్మాయిలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో శారద అనే యువతి మరణించగా మరో యువతి రేష్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. బెస్తరమణ అనే యువకుడు ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం నడిపించాడు. చివరికి 2 ప్రేమిస్తున్నది ఒకే అబ్బాయిననే విషయం తెలుసుకున్న అమ్మాయిలు ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. ప్రతి ఏడాది మార్చి నుంచి ఎండ ప్రభావం కనిపించేది. కానీ ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఎండ మొదలైంది. ఒక్కో రోజు ఉదయం 7 గంటలకు చలిగా ఉంటుంది. ఇక 8 గంటలకు మొదలైన వేడి మధ్యాహ్నం 3 గంటల వరకు భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. రాబోయే 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ తెలిపింది. రష్యా దండయాత్రకు 3 ఏళ్లు పూర్తవుతున్న వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశంలో శాంతి నెలకొంటుంది అంటే అధ్యక్ష పదవిని వదులుకునేందుకు సైతం సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. బదులుగా ఉక్రెయిన్కు నాటోలో సభ్యత్వం కల్పించాలని డిమాండ్ చేయడం గమనార్హం. జెలెన్స్కీ ఓ నియంత అని, అందుకే ఆ దేశంలో ఎన్నికలు జరపడం లేదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తాను నియంతను కాదని స్పష్టం చేశారు. అక్రమ వలసదారులను ఏరివేస్తున్న అమెరికా మరో 12 మంది భారతీయులను పనామాకు పంపించింది. అక్కడ నుంచి వారు నిన్న టర్కియస్ ఎయిర్లైన్స్లో ఇస్తాంబుల్ మీదుగా భారత్కు చేరుకున్నారు. తొలిసారి వీరికి ఎలాంటి బంధనాలు లేకుండా వెనక్కి పంపారు. అమెరికా ఇప్పటివరకు 3 మిలిటరీ విమానాల్లో 332 మంది భారతీయులను తిప్పి పంపగా వారందరికీ సంఖ్యలు వేయడం తెలిసిందే. అయితే తాజాగా తిప్పి పంపిన 12 మందిని స్వేచ్ఛగా తరలించారు. అమెరికా బహిష్కరణ కార్యక్రమానికి పనామా సహకారం అందిస్తోంది. అక్రమ వలసదారులను అమెరికా పనామాకు తరలిస్తోంది. అక్కడ నుంచి వారు తమ దేశాలకు చేరుకుంటున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై మరోసారి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే నేటి విచారణకు అసెంబ్లీ సెక్రటరీ తరఫు న్యాయవాది ముకుల్ రోహిత్గి గైర్హాజరయ్యారు. దీంతో కోర్టు తదుపరి విచారణను మార్చి 4కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఫార్మా రంగం అభివృద్ధి కోసం ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మేజర్ ఫార్మా కంపెనీలు, హెల్త్ కేర్ సంస్థలు, లైఫ్ సైన్సెస్ అండ్ బయోటెక్ కంపెనీలు హైదరాబాద్ నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నాయని, విదేశీ వర్సిటీల నిపుణులు ఫార్మా రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నాయన్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో
బయో ఏసియా 2025 సదస్సును రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ గ్లోబల్ లైఫ్ సైన్సెస్ క్యాపిటల్గా మారుతుందనడానికి ఈ బయో ఆసియా సదస్సు ఉదాహరణని సీఎం అన్నారు. ఈ సదస్సు హెల్త్ కేర్ రంగంలో ప్రపంచంలో భారతదేశాన్ని ముఖ్యమైన స్థానంలో ఉంచేందుకు దోహదపడుతుందన్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ను బెదిరించిన కేసులో ఇప్పటికే 3 రోజుల పాటు వంశీని కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు తీర్పును వెలువరించింది. అయితే నేటితో రిమాండ్ ముగియడంతో ఆయనను జైలు నుంచే వర్చువల్గా జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఈ నేపథ్యంలోనే రిమాండ్ పొడిగించాలని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరు పక్షాల వాదనలు విన్న మెజిస్ట్రేట్ మరో 3 రోజుల పాటు కస్టడీని పొడిగిస్తున్నట్లు తెలిపారు. దక్షిణ కొరియాలో నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 2 కార్మికులు మృత్యువాత పడ్డారు. మరో 4గురికి తీవ్ర గాయాలు కాగా మరొకరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ పనిచేస్తున్న 3 కార్మికులు గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం రెస్క్యూ బృందాలు శిథిలాల కింద గాలిస్తున్నారు. వరుస భూకంపాలు దేశ ప్రజలకు తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఉదయం బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది. దీంతో సమీపంలో ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతా నగరంలో స్వల్పంగా భూమి కంపించినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది. అయితే భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.1గా నమోదైనట్లుగా అధికారులు వెల్లడించారు. భూకంపం కారణంగా కోల్కతా ప్రజలు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అసలు ఏం జరుగుతుందని తెలుసుకునే లోపే అంతా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తెచ్చారు.